అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 292 ట్రూత్ అన్టోల్డ్. ఇక స్టోరీలోకి వెళ్తే అర్ధరాత్రి వరకు తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చూసి హర్ష మనసు ఆనందంతో నిండిపోయింది. అదే సమయంలో తన వల్ల పసిపిల్లలకు కలిగిన అసౌకర్యానికి అతని మనసు బాధపడుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద శబ్దం రావడంతో అతని కూతురు ఖుషి భయపడి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకన్నమ్మా ఏడుస్తున్నావు? అది వర్షం వచ్చే ముందు వినిపించే ఉరుము శబ్దం. ఇంత చిన్న వాటికి నువ్వు భయపడితే ఎలా తల్లి? అయినా నా కన్నమ్మ చాలా స్ట్రాంగ్. ఇలాంటి చిన్న చిన్న వాటికి అస్సలు అడవదు. పైగా నాన్న అన్నయ్య పక్కనుంటే అస్సలు భయపడకూడదు కదా అని ఆమెను కాసేపు బుజ్జగించి మాన్విత ఇచ్చిన కేక్స్ ఆమె చేతుల్లో పెట్టాడు. అది చూడటంతోనే ఒక్కసారిగా ఏడు పాపేసి, వావ్ హనీ కేక్, ఐ లవ్ యూ డాడీ అని కేక్స్ బాక్స్ ఓపెన్ చేసి ఆబరాగా తినడం మొదలుపెట్టింది ఖుషి పాప. కరువు ప్రాంతం నుండి వచ్చిన దానిలా కేక్ మీద దాడి చేసిన చెల్లిని చూసి ఒక నిట్టూర్పు విడిచి చేతిలో నాప్కిన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు రిషి. కాసేపటికి తినడం ముగించి తల పైకెత్తిన ఆమె ముఖానికి అంటిన క్రీమ్ నాప్కిన్తో సున్నితంగా తుడుస్తూ, ఇలా ముక్కు మూతికి అంటించుకోకుండా కాస్త నీట్గా తినాలి చెల్లి, చూడు ముఖమంతా ఎలా అయిపోయిందో అని పేదరికంగా మందలిస్తూనే ఆమెకు సేవలు చేశాడు రిషి. అన్నమాటికి బొంగమూతి పెట్టిన ఖుషి పాప, ఐఎమ్ సారీ అన్నయ్య, కానీ నాకు కేక్ అలాగే తినడం ఇష్టం, ప్లీజ్ కోప్పడుకు అని ముద్దుగా చెప్పింది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ క్యూట్గా కనిపిస్తూ ఉంటే హాయిగా నవ్వుతున్న తండ్రిని చూసి, డాడీ మీరు మొన్న తీసుకొచ్చిన బుక్ చదవడం కంప్లీట్ అయిపోయింది, నా కోసం ఇంకొక బుక్ తెస్తారా అని అడిగాడు రిషి. హా కన్నయ్య తీసుకొస్తాను, కానీ ఇంత తొందరగా ఎలా కంప్లీట్ చేసావు నాన్న? ఆ బుక్ ఒక 3rd క్లాస్ పిల్లలు మాత్రమే చదవగలరు, అలాంటిది నువ్వెలా చదివావు అని ఆశ్చర్యంగా అడిగాడు హర్ష. ఐ డోంట్ నో డాడీ, కానీ నాకు అవన్నీ చాలా ఈజీగా అర్థమైపోయాయి. నెక్స్ట్ టైం కాస్త కష్టంగా ఉన్న బుక్ తీసుకురా, చదివి చెప్తాను. కానీ చెల్లికి మాత్రం ఆల్ఫాబెటిక్ కూడా నేర్చుకోవడం లేదు, తన కోసం ఏమైనా బుక్స్ తీసుకురండి, చూసైనా నేర్చుకుంటుందేమో అని చెప్పాడు రిషి. నో, అంత పని మాత్రం చేయకూడాడి, అన్నయ్య తనకి ఇష్టమైన బుక్స్ చెప్పాడు కాబట్టి నేను నాకు నచ్చినవి చెప్తాను, అవే తీసుకురండి అని కంగారుగా చెప్పింది ఖుషి పాప. ఎందుకు కన్నమ్మా అంత కంగారు పడుతున్నావు? నీకు ఇష్టం లేనివి నేను అస్సలు తీసుకురాను కదా అని ఆమెకు ముద్దు పెట్టి, ఇంతకీ నా బుజ్జి తల్లికి ఏం కావాలంట అని లాలనగా అడిగాడు హర్ష. అది మరేమో, నేను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా, నేను మీకు బోల్డ్ అంత ప్రేమ కాబట్టి నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చి నాకు తినిపిస్తారంట, అవన్నీ శుభ్రంగా తిని ఖుషి పాప ఫుల్ ఖుషి అవుతుందంట అని చిలకల నవ్వింది. సరే, రేపటి నుండి నీకోసం రోజు హెల్తీ ఫుడ్ తీసుకొస్తానులే, ఓకేనా అని పెదవుల మాటన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు హర్ష. ఆ మాటకి అసలే పెద్దగా ఉండే తన కళ్ళను మరింత పెద్దగా చేసి, ఫుడ్ అంటే అది కాదు డాడీ, ఇది అని ఖాళీ చేసిన కేక్స్ బాక్స్ చూపిస్తూ చెప్పి, నాకు ఇవంటే చాలా ఇష్టం కదా, రోజు తీసుకురండి, నేను బొజ్జ నుండి తింటాను అని మెరిసే కళ్ళతో చెప్పింది ఖుషి. అవునా, అవి చాలా కన్నమ్మా, లేక ఇంకేమైనా కావాలా? ప్రతిరోజు అంత స్వీట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, వీక్లీ వన్స్ తీసుకొస్తాను, ఓకేనా అని అడిగాడు హర్ష. ప్లీజ్ డాడీ, నాకు రోజు కేక్స్ కావాలి అండ్ స్వీట్స్ కూడా కావాలి, అవంటే నాకు చాలా ఇష్టం తెలుసా, అందుకే వాటి మీద ప్రేమతో నేను పేరు కూడా మార్చుకోవాలనుకున్నాను, నా విష్ యాక్సెప్ట్ చేయండి డాడీ అని బూరి బుగ్గలతో బుజ్జిగా మొహం పెట్టి అడిగింది ఖుషి. ఓట్, అంత పిచ్చి ఏంటి నీకు? ఇంతకీ ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నావు అని అయోమయంగా అడుగుతూ కొడుకు వైపు చూశాడు హర్ష. చాక్లెట్ చిప్పు అని మార్చుకోవాలనుకుంటున్నాను డాడీ, ఎందుకంటే నాకు చాక్లెట్ చిప్స్ ఉండే కేక్స్ అంటే అన్నిటికంటే చాలా ఇష్టం, మార్చుకోనా అని తన చిట్టి చేతులను బుగ్గల మీద పెట్టుకొని క్యూట్గా అడిగింది ఖుషి. అంతే, అప్పటి వరకు కూతురు ముద్దు వేషాలను లోలప్లే నవ్వుకుంటూ ఆమె మాటలను ఇంట్రెస్టింగ్గా వింటున్న హర్ష ఆఖరణ ఆమె చెప్పిన విధానానికి పడి నవ్వాడు. అతనితో శృతి కలిపింది ఖుషి పాప. కానీ రిషి మాత్రం ఆ ఇద్దరిని విసుగ్గా చూస్తూ తల కొట్టుకున్నాడు. ఆ రాత్రి చిల్డ్రన్ రూమ్లో డబల్ డెక్కర్ బెడ్ మీద కింద రిషి పడుకొని ఉంటే పై బెడ్ మీద తన డాల్ పట్టుకొని హాయిగా పడుకుంది ఖుషి పాప. నిద్రలో కూడా పెదాలను చప్పరిస్తున్న కూతురిని చూసి నవ్వుకుంటూనే ఒక తీరుగా వత్తికగా పడుకున్న కొడుకును చూసి ఆలోచనలో పడ్డాడు హర్ష. నిజానికి కొడుకు తన కంటికి ఎప్పుడూ ఒక అద్భుతమే. 3 ఏళ్ల వయసు పిల్లాడైనా కూడా 7 ఏళ్ల పిల్లాడికి ఉండే సమాన పరిణితితో ఉంటాడు. ఎంతో హుందాగా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు. ఈటింగ్ హ్యాబిట్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తాడు. ప్రతి పనిని సిస్టమాటిక్గా చేస్తాడు. చిన్న వయసులోనే తండ్రి పరిస్థితిని అర్థం చేసుకొని చెల్లిని బాధ్యతగా చూసుకుంటాడు. ఇలాంటి కొడుకు పుట్టడం తన అదృష్టం అనుకోవాలో లేక ప్రతిక్షణం మరొకరిని గుర్తు చేస్తూ మనసును ముళ్ళులా గుచ్చుతుందని బాధపడాలో అతనికి అర్థం కాలేదు. కాసేపు బాబు వైపు చూసి దీర్ఘాలోచనలో మునిగిన హర్ష కొద్దిసేపటికి తేరుకొని,
నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిన హర్ష నైట్ డ్రెస్ రెడీగా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి ముఖానికి ఉన్న మేకప్ రిమూవ్ చేశాడు. కంటికి ఎక్స్ట్రాగా అటాచ్ చేసిన కనుబొమ్మలను కూడా తీసేసి టీషర్ట్ రిమూవ్ చేశాడు. అక్కడ బాడీని అంటిపెట్టుకున్న వైట్ క్లాత్ జాగ్రత్తను రిమూవ్ చేసేసరికి ఆడపిల్ల ఆకృతి బయటపడింది. కళ్ళు చెదిరే అందంతో, అందమైన వంపు సొంపులున్న శరీరంతో, మిలమిల్లాడే కాంతితో ముగ్ధ మనోహరంగా ఉన్న తన రూపాన్ని తనివితీరా చూసింది హర్ష అలియాస్ హాసిని. 3 సంవత్సరాల క్రితం ఒంటికి చుట్టుకున్న బాంబుతో హెలికాప్టర్లో ఉండి దూకిన హాసిని కింద పడేలోపు అదృష్టవశాత్తు శరీరానికి కట్టిన బాంబు ఊడిపోవడంతో ఆమె నేరుగా హార్బర్లో సముద్రంలో నీళ్ళల్లో పడిన కాసేపటికి బాంబు మరొక పక్క పడి బ్లాస్ట్ అయిపోయింది. అయితే ఆమెను చూసిన ఒక ముసలి వ్యక్తి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాలు పోకుండా కాపాడాడు. కానీ స్పృహ వచ్చిన వెంటనే విరాట్ కోసం వెతుకుతూ హార్బర్కి వచ్చిన ఆమెకు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసి అక్కడికి వెళ్ళింది. ఆమె కాస్త దూరంలో ఉండంగానే గది బయట కాపలా కాస్తున్న రక్షిత్ మనుషులు కనిపించారు. అయితే అతనే విరాట్ను సేవ్ చేశాడని తెలియని హాసిని విరాట్ గురించి ఆందోళన పడుతూ బాల్కనీ సైడ్ వెళ్ళి లోపలికి తొంగి చూసింది. ఆమెకు బెడ్ మీద స్పృహలో లేని విరాట్ని చూసి కన్నీళ్ళు ఆగలేదు. కొంతమంది మాటలను బట్టి అతను కోమాలో ఉండడని తెలిసి భయభ్రాంతులకు గురైంది. ఎలాగైనా అతని దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ మెయిన్ డోర్కి వస్తున్న ఆమెకు ఒక గదిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యంతో ముంచెత్తాయి. ఆ గదిలో బెడ్ మీద పడుకొని ఉన్నాడు రాజేంద్రవర్మ. పారాచూట్ సహాయంతో కిందకు దూకిన అతను నేరుగా ముళ్ళకంప మీద పడటంతో ఒళ్ళంతా తీవ్రమైన గాయాలయ్యాయి. వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అదే హాస్పిటల్కి వచ్చాడు. అయితే విరాట్ చనిపోయాడని భ్రమలో ఉన్న అతనికి అదే హాస్పిటల్లో ఐసీయూలో కోమలో ఉన్న అతని గురించి తెలియదు. కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, దెబ్బలు తగిలితే తగిలాయి, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కోరిక తీరే సమయం ఆసన్నమైంది. ఈ రోజుతో విరాట్ ఇంకా హాసిని ఇద్దరి అడ్డు పూర్తిగా పోయింది. నా చేతిలో అతి కిరాతకంగా చచ్చారు. ఇక మిగిలింది వాడికి పుట్టిన కొడుకులు. తొందరలో వాళ్ళను కూడా వెతికి పట్టుకొని చంపేస్తాను. దెబ్బతో శత్రుశేషం పూర్తిగా తొలగిపోతుంది. ఇక అనసూయ ఉందంటే నేను చెప్పినట్టు ఆడే కీలుబొమ్మ. దాన్ని నమ్మించడం చాలా తేలిక. ఇక అంతా మనదే. నాకు అడ్డొచ్చిన ఒక్కొక్కడికి ఆ విరాట్ గాడికి పట్టిన గతే పట్టిస్తాను. కొన్ని సంవత్సరాలుగా వాడు అడ్డు తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. పిచ్చి వెధవ. 24 గంటలు నా నుండి వాడి పెళ్ళాన్ని కాపాడుకోవడానికి సరిపోయింది. ఇప్పటికే చచ్చి బ్రతికిపోయాడు. లేదంటే బ్రతికినంతకాలం నా నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని అశాంతిగానే గడిపేవాడు. పోనీలే, ఒక మంచి పని జరిగింది. వీలైనంత తొందరగా వాడి కొడుకులను వెతికి తీసుకురా. ఒకేసారి కైలాసానికి పంపిస్తాను. లేదంటే వాడి వారసులమని చెప్పుకుంటూ ఆస్తి మొత్తం కొట్టడానికి వస్తారు. ఎప్పుడైనా నా చేతులు చస్తారు, కానీ అప్పటి వరకు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. చెప్పిన పని వేగవంతంగా చెయ్యి అని కాల్ కట్ చేసి విరాట్ చావు తలుచుకొని క్రూరాతి క్రూరంగా నవ్వాడు రాజేంద్రవర్మ. అదంతా విన్న హాసిని గుండె ఆగినంత పనైంది. అతని మాటలు తనలో పిల్లల పట్ల తెలియని భయం కలిగిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమెలో తల్లి మనసు నిద్ర మేల్కొనింది. ఇప్పటి వరకు తాను విరాట్ మాత్రమే ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ రేపటి నుండి పసికందులైన తన పిల్లలు ఎదుర్కోవాలంటే అంగీకరించలేకపోయింది. ఆస్తి మీద మమకారంతో పాటు తీవ్రమైన దానదాహం ఉన్న రాజేంద్రవర్మ అన్నంత పని చేస్తాడేమోనని ఆమె మనసు ఏడుస్తూ ఉంటే ఆమె తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆ క్షణం తన కొడుకులను కాపాడుకోవడం మాత్రమే ఆమె తక్షణ కర్తవ్యంగా భావించింది. అక్కడే ఉంటే వాళ్ళు క్షణక్షణానికి ప్రమాదానికి చేరువవుతారు. కాపాడటానికి విరాట్ పరిస్థితి బాగోలేదు. అతను కోమలా ఉన్నాడు. గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలియదు. అప్పటి వరకు చుట్టూ ఉన్న క్రూర మృగాల నుండి వాళ్ళను రక్షించుకోవడం అసంభవం అని తోచింది. అందుకే అప్పటికప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకొని విరాట్కి మనసులోనే క్షమాపణ చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చేసింది. అక్కడి నుండి నేరుగా హాస్పిటల్కి చేరుకున్న హాసిని బయటకు వచ్చేటప్పుడు ఉపయోగించిన కిటికీ ద్వారా లోపలికి వెళ్ళి ఇద్దరికీ ఒళ్ళు తుడిచి బట్టలు మార్చే క్రమంలో తనకు పుట్టింది 2 కొడుకులు కాదని, ఒక పాప ఒక బాగు పుట్టారని మహేంద్ర కావాలనే అబద్ధం చెప్పాడని అర్థం చేసుకుంది. పుట్టిన దగ్గర నుండి వాళ్ళను కళ్ళ నిండా చూసుకోవడం తప్ప ఆరోగ్య పరిస్థితి కారణంగా వాళ్ళు పనులేమీ చేయలేకపోవడం ఎంత అనర్థానికి దారితీసిందో ఆ క్షణం అర్థమైంది. పిల్లలకు సంబంధించిన ప్రతి పని నర్సు చేస్తూ ఉంటే కన్సర్న్ అనుకుంది. కానీ అందులో కూడా అతని స్వార్థం దాగుందని ఆమెకు తెలియదు. కనీసం ఇప్పటికైనా నిజం తెలిసిందని ఆనందించింది. విరాట్కి అబద్ధం చెప్పినందుకు బాధపడినా తనను వెతికే క్రమంలో ఇది కూడా ఒకందుకు సాయం చేస్తుందని, తన ఉనికిని తెలియకుండా చేస్తుందని అనుకుంది. ఇక ఆలోచనలు పక్కన పెట్టి ఇద్దరికీ కడుపు నిండా పాలు పెట్టి గబగబా తాను కూడా ఫ్రెష్ అయి వచ్చి
తమ బట్టలు డబ్బులు ఉన్న బ్యాగ్ తగిలించుకొని కష్టంగా పిల్లలిద్దరినీ చెరో చేత్తో ఎత్తుకొని జాగ్రత్తగా బయటకు నడిచింది. ఆ క్రమంలో ఎన్నో ఆట్లు పోట్లు ఎదుర్కొంది. అయినా సరే తన పిల్లల క్షేమమే ముఖ్యమని భావించి ఒంటరి పోరాటం చేసింది. పుట్టి పెరిగిన సిటీ వదిలేసి ఎవరూ తెలియని ఊరికి వచ్చి స్థిరపడిపోయింది. ఒంటరి ఆడదానికి సమాజంలో రక్షణ లేదని కొన్ని సంఘటనల వల్ల అర్థమై ఒక మగాడిగా మారి హాస్ని అలా సమయం నుంచి పిల్లలను పెంచి పెద్ద చేస్తూ వాళ్ళను పోషించడానికి పగలు రాత్రి కష్టపడింది. ఒకప్పుడు తనకి ఎలాంటి పని చేత కాదని బద్ధకంగా గడిపిన ఆమె పిల్లల పోషణ కోసం తనలోని టాలెంట్ని బయటకు తీసింది. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి అనుకోని విధంగా తనను తాను నిరూపించుకొని ఒక ఫీల్డ్లో తిరుగులేని వ్యక్తిగా నిలిచింది. స్వయం శక్తితో 2 పిల్లలను పోషిస్తూ తల్లి తండ్రులు తానే అయ్యి వాళ్ళను ప్రేమతో సాగింది. ఒకప్పుడు చిన్న చిన్న వాటికి భయపడే హాస్ని ఈరోజు ఎంతటి శక్తినైనా ఒంటి చేత్తో ఎదిరించగలిగే తెగువ, ధైర్యం, మొండితనం సంపాదించింది. అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. విరాట్ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. ఆస్తి కోసమైనా వాళ్ళను చంపాలనుకునే క్రూర మృగాల మధ్య తన పిల్లలను ఉంచి వాళ్ళ అందమైన బాల్యాన్ని మొదటే చీదివేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తన పిల్లలు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నంతలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. అనసూయ లాంటి వ్యక్తి వల్ల వాళ్ళ పుట్టుక ప్రశ్నార్థకంగా మారకూడదని భావించి ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోయింది. ఆమె మగవేషంలో ఉండటం, 2 కొడుకులకి బదులు ఒక బాబు ఒక పాప అన్న అంశం కూడా ఆమె ఆచూకీ లభించకుండా ఉంచడానికి పనికొచ్చింది. అప్పటికే విరాట్ డివోర్స్ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టినట్టు చూసుండటంతో తను వెళ్ళిపోయిన తర్వాత అతను తప్పకుండా కావ్యను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడని భ్రమపడింది. కేవలం పిల్లలను దృష్టిలో పెట్టుకొని మిగతా అందరి గురించి పూర్తిగా వదిలేసి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చేరి అనాది కాలంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆఖరికి కన్న పిల్లలకు కూడా తను తండ్రి అని చెప్పి పెంచింది తప్ప తల్లి అని ఎక్కడ తెలియనివ్వలేదు. అందుకే వాళ్ళకి మాటలు వచ్చిన దగ్గర నుండి డాడీ అని పిలవడం అలవాటు చేసుకున్నారు. చిన్నెళ్లలో పిల్లల సంరక్షణతో పాటు వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడం, వాళ్ళ ప్రతి పని దగ్గరుండి చేయడం అలవాటు చేసుకుంది. తనంతట తానే స్వయంగా వంట నేర్చుకొని పిల్లలకు తన చేతులతో వండి పెట్టింది. మొత్తానికి 3 ఏళ్ల కాలంలో విరాట్లో ఒక విధమైన మార్పులు తీసుకొస్తే హాస్నిలో మరొక రకమైన మార్పులు తీసుకొచ్చాయి. ఈ ఇద్దరి డెస్టినీ ఎప్పటికి కలుస్తుందో వేచి చూడాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన హాస్ని కిచెన్లోకి వెళ్ళి తన పిల్లలకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకు స్నానం చేయించి చక్కగా రెడీ చేసింది. ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో హర్షగా ఉన్న ఆమెకు ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ కారణంగా ఆమె ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. కాసేపటికి ఆలోచన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె వేగంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఎప్పటిలాగే కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని కొడుకుకు చెప్పి ఆఫీస్కి బయలుదేరింది. ఇంతకీ హాస్నికి వచ్చిన కొత్త సమస్య ఏంటి? విరాట్ తెలుసుకున్న వ్యక్తి హర్షనా? పిల్లల ఆచూకీ ఎవరికైనా తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.